హాయ్ అందరికీ. మీరు హైదరాబాద్లో ఉంటున్నారా? అయితే మీకు ఇది తెలుసా? మనకు తెలిసిన చాలామంది సెలబ్రిటీస్ మనకు చాలా దగ్గరలో మన పక్కనే ఉంటూ ఉంటారు. కానీ వాళ్ళు మనకు కనిపించిన సందర్భాలు చాలా తక్కువ. సో నేను ఏం చేద్దాం అనుకున్నానంటే మనకు తెలిసిన సెలబ్రిటీస్లో కొంతమంది ఇళ్ళని మీకు చూపిద్దామని ప్రయత్నం చేస్తున్నాను. అయితే ఈరోజు తెలంగాణలో మొదటి వ్యక్తి, అందరికంటే ముఖ్యమైన వ్యక్తి అయినటువంటి మన రేవంత్ రెడ్డి గారి ఇల్లుని నేను మీకు ఈరోజు చూపిస్తాను. మన రేవంత్ రెడ్డి గారు మన తెలంగాణ ముఖ్యమంత్రి అని అందరికీ తెలిసిందే కదా. అయితే రేవంత్ రెడ్డి సార్ ఇల్లు ఎక్కడుందో చాలామందికి తెలియకపోవచ్చు. సో ఈరోజు ఈ వీడియోని మీరు పూర్తి వరకు చూస్తూ ఉండండి, మీకు ఖచ్చితమైన రేవంత్ రెడ్డి సార్ ఇల్లు తెలిసిపోతుంది. అయితే నేను సింపుల్గా ఒక పని చేశాను. నా మొబైల్లో గూగుల్ మ్యాప్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసి రేవంత్ రెడ్డి అని టైప్ చేసి సెర్చ్ కొట్టేస్తే నాకు ఒక అడ్రస్ చూపించింది. అదే రేవంత్ రెడ్డి సార్ వాళ్ళ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆఫీస్ అని ఒక అడ్రస్ వచ్చింది. సార్ వాళ్ళ ఇల్లు అదే. అండ్ సార్ అక్కడి నుంచే పార్టీకి సంబంధించిన పనులను చేస్తూ ఉంటారని తెలిసింది. సో నాకు ఒక ఐడియా అయితే వచ్చేసింది, సార్ వాళ్ళ ఇల్లు అండ్ పార్టీ ఆఫీస్ ఎక్కడ ఉందో. సో లొకేషన్లో నాకు ఎగ్జాక్ట్లీ ఒక 4 to 5 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. ఓకే, 4.1 కిలోమీటర్ చూపిస్తుంది. సో నాకైతే ఐడియా వచ్చేసింది. నేనైతే స్టార్ట్ అయిపోతున్నా. నేను ఇప్పుడు ప్రజెంట్ నియర్లీ ఐక్యా దగ్గర ఉన్నాను. ఐక్యాకి కొంచెం దగ్గరలో ఉన్నాను. సో నేను ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాను. నాకు 4.1 కిలోమీటర్ అయితే చూపించింది. సో బైక్ స్టార్ట్ చేసి నేనైతే స్టార్ట్ అయిపోయాను. సో రేవంత్ రెడ్డి సార్ గురించి మీకు అందరికీ తెలిసిందే కదా. సార్ ఎంత కష్టపడ్డారు, ఎన్ని పోరాటాలు చేసి ఇప్పుడు ఒక స్టేజ్కి అయితే చేరుకున్నారు. సార్కి చాలామంది లక్ వల్ల సీఎం అయ్యారని అంటూ ఉంటారు. కానీ నా ఉద్దేశంలో మాత్రం సార్ కష్టపడ్డదానికి ఫలితం వచ్చిందని నేను అనుకుంటున్నాను. సో లక్ అనేది ఏముండదండి, మీరు చేసిన కష్టం వల్లనే మీకు ఫలితాలనే ఉంటూ ఉంటాయి. సో నేను స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ ఐక్యా పక్కన ఫ్లైఓవర్ అయితే ఎక్కేసాను. ఇది మైండ్ స్పేస్ ఫ్లైఓవర్ అని అంటుంటారు. సో దీని యొక్క విడ్త్ నియర్లీ ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది. మనకు 2 మినిట్స్లో ఈ ఫ్లైఓవర్ని అయితే క్రాస్ చేసేస్తాం. ఈ ఫ్లైఓవర్ని క్రాస్ చేసిన తర్వాత మనకు లెఫ్ట్ సైడ్లో ఇన్నార్బిట్ మాల్ తగులుతుంది. దాని తర్వాత దాన్ని క్రాస్ చేసిన తర్వాత కేబుల్ బ్రిడ్జ్ అయితే తగులుతుంది. సో మీరు ఏమైనా అనుకోండి, నాకు హైదరాబాద్లో వెళ్తుంటే చాలా వరకు నాకు కేటీఆర్ గారు, కేసీఆర్ గారు గుర్తొస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు చేసిన పనులు అలాంటివి. సో ఇన్నార్బిట్ మాల్ దాటిన తర్వాత ఏదైతే కేబుల్ బ్రిడ్జ్ వస్తుందో, సో ఆ కేబుల్ బ్రిడ్జ్ మన కేసీఆర్ గారు చేసిన ఒక అద్భుతమైన పనిగానే చెప్పవచ్చు. ఇంకా మీకు హైదరాబాద్ ట్రాఫిక్ గురించి తెలిసిందే కదా, చాలా ఎక్కువగా ఉంటుంది. అందులో ఇంకా వర్షం పడింది అంటే మీకు ఆ ట్రాఫిక్ని ఇమాజిన్ అండ్ ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేను, అంత ఘోరంగా ఉంటుంది. సో ఇప్పుడు వర్షం ఏమీ లేదు కాబట్టి కొంచెం స్మూత్గానే వెళ్తుంది బండి, ఎక్కువ ట్రాఫిక్ కూడా లేదు. సో మనకు బైక్ మీద వెళ్తున్నాం కాబట్టి మనకు కొంచెం సందు దొరికితే చాలు వెళ్ళిపోతూ ఉంటాము. ఆల్మోస్ట్ మనం ఇన్నార్బిట్ మాల్ దాకా వచ్చేసాం. లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇన్నార్బిట్ మాల్ అండ్ రైట్ సైడ్ వచ్చేసి ఐటీసీ కోహినూర్ హోటల్ ఉంటుంది. మీకు తెలిసిందే కదా, ఐటీసీ కోహినూర్ హోటల్ పక్కన మన కుమారి ఆంటీ హోటల్ కూడా ఉంటుంది. చాలామందికి ఐటీసీ కోహినూర్ హోటల్ తెలుసో తెలియదు, కానీ కుమారి ఆంటీ హోటల్ మాత్రం చాలామందికి తెలుసు. ఎందుకంటే కుమారి ఆంటీ అంత ఫేమస్ అన్నమాట. నాకు అనిపిస్తూ ఉంటుంది కుమారి ఆంటీ దగ్గర చదువు లేదు, టాలెంటు మేబీ ఉండకపోవచ్చు. అండ్ చాలామంది తిన్నవాళ్ళు కూడా ఫుడ్ కూడా యావరేజ్ అనే చెప్తుంటారు. కానీ ఎందుకు అంత ఫేమస్ అయింది, ఫేమస్ అవ్వడానికి కారణం ఏంటి అంటే తను మాట్లాడే విధానం అన్నమాట. ఎవరినైనా సరే చాలా ప్రేమగా మాట్లాడుతుంది, చాలా ఆప్యాయతగా మాట్లాడుతుంది. సమాజంలో మీకు ఒకరి మీద ప్రేమ చూపించకపోయినా ఒక మాట ప్రేమగా మాట్లాడితే చాలండి, మీకు వాళ్ళు లైఫ్లో మర్చిపోలేరు. సో మనం ఆల్మోస్ట్ కేబుల్ బ్రిడ్జ్ దాటేసిన తర్వాత జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 45 ఫ్లైఓవర్ని ఎక్కకుండా కింది నుంచి వచ్చేస్తే ఆల్మోస్ట్ రేవంత్ రెడ్డి సార్ ఇంటికి దగ్గరలో ఉన్నాను. సో మనకు ఎదురుగా ఒక పోలీస్ జీప్ అయితే కనిపిస్తుంది. నాకు ఈ పోలీస్ జీప్ చూసినా కూడా కేసీఆర్ సారే గుర్తొస్తారు.
ఎందుకంటే ఇవన్నీ ఈ జీప్స్ అన్నీ కొత్త జీప్స్ తీసుకొచ్చింది మన కేసీఆర్ గారే. సో ఎప్పటికీ మర్చిపోలేము. ఆ, మీరు అనుకుంటూ ఉండొచ్చు, మీరు వెళ్తుంది రేవంత్ రెడ్డి సార్ ఇంటి దగ్గరికి అండ్ చెప్పేదేమో కేసీఆర్ గురించి అని అనుకోవచ్చు. సో నాకు కనిపించింది నేను చెప్పానన్నమాట. సో రేవంత్ రెడ్డి సార్ గురించి చెప్పడానికి ఏమీ లేదు అని కాదు, సార్కి ఇంకా టైం ఉంది కదా, ఇప్పుడు కొత్తగా సీఎం అయ్యారు, ఇంకా ఇంకా చాలా టైం ఉంది, సార్ ఇంకా చేయాల్సింది చాలా ఉంది. సో సార్ టైం అయిపోయిన తర్వాత సార్ గురించి కూడా చాలామంది చెప్పుకుంటారు, నేనే కాదు చాలామంది చెప్పుకుంటారు. సో ఆల్మోస్ట్ రేవంత్ రెడ్డి సార్ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం. ఈ పోలీస్ వ్యాన్ కూడా అక్కడికే వెళ్తుందని అనుకుంటున్నాను. సో ఎగ్జాక్ట్లీ చూడండి, మీరు రైట్ సైడ్ చూస్తూ ఉండండి. ఇక్కడ ఇదే అండి, ఈ పోలీస్ వాళ్ళు ఉన్నారు కదా, ఇదే. ఇంకోసారి చూడండి, ఈ పోలీస్ వాళ్ళు కూర్చొని ఉన్నారు కదా, ఇదే రేవంత్ రెడ్డి సార్ వాళ్ళ పార్టీ ఆఫీస్ అయి ఉండొచ్చు, ఇల్లు అయి ఉండొచ్చు. మన గూగుల్ మ్యాప్లో అయితే అదే కనిపించింది. సో ఈరోజైతే సెక్యూరిటీ ఎక్కువగా లేదు, నార్మల్ డేస్లలో సెక్యూరిటీ చాలా ఉంటుంది. మేబీ రేవంత్ రెడ్డి సార్ ఇంటి దగ్గర ఉండకపోవచ్చు. ఒకవేళ రేవంత్ రెడ్డి సార్ ఇంటి దగ్గర ఉన్నట్లయితే సెక్యూరిటీ హెవీగా ఉంటుంది. ఈ రోడ్ అంతా సెక్యూరిటీ ఉంటుంది, అక్కడక్కడ పోలీసులు నిలబడి ఉంటారు. ఇప్పుడు కూడా కొంతమంది ఉన్నారు అక్కడక్కడ నిలబడి. సో రేవంత్ రెడ్డి సార్ ఉంటే ఇంకా ఎక్కువగా ఉంటారు. సో మనం రేవంత్ రెడ్డి సార్ ఇంటిని అయితే చూసేసాము. సో మీరు ఈ వీడియో చూస్తూ ఉంటే, లాస్ట్ వరకు చూస్తూ ఉంటే, నాకు నెక్స్ట్ మీరు ఏ సెలబ్రిటీ ఇంటిని చూడాలి అనుకుంటున్నారు అయితే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. సో నెక్స్ట్ అక్కడికి వెళ్ళడానికి ట్రై చేద్దాము. ఖచ్చితంగా ఏ సెలబ్రిటీ అయినా మీరు కామెంట్ బాక్స్లో పెట్టొచ్చు. ప్రతి ఒక్క సెలబ్రిటీ ఇల్లు మనకు హైదరాబాద్లో అయితే దొరుకుతుంది. మోస్ట్లీ చాలామంది జూబ్లీ హిల్స్లోనే ఉంటారు అండ్ మనకు చాలా ఈజీగానే దొరుకుతాయి. సో మనకు గూగుల్ మ్యాప్ కూడా ఉంది కాబట్టి సో ట్రై చేద్దాం వాళ్ళ ఇంటిని కనిపెట్టడానికి. నాకు తెలిసిన ఇల్లులు అయితే ఈజీగా ఉంటుంది, లేకపోతే నాకు తెలియని ఇల్లులు అయితే మనం కనిపెట్టి మళ్ళీ వెళ్దాము, నో ఇష్యూస్. మీరు ఎవరి ఇంటిని అయితే చూడాలనుకుంటున్నారో వాళ్ళ పేరుని కామెంట్లో రాసి వెళ్ళడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఒక మీ లైక్ కోసం నేనైతే వీడియో చేస్తున్నాను కాబట్టి లైక్ ఇచ్చి వెళ్ళడం మర్చిపోకండి. సో థ్యాంక్ యూ, బాయ్ అందరికీ.